వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. సో నిన్న మనం ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారు కదా, ఆ వీడియో చూసాం. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి చెప్పారు వీళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ అన్నవి ప్రెసెంట్ ఇప్పుడు కౌన్సిలింగ్కి కావాలో అవి రెడీ చేసుకోమని స్టూడెంట్స్కి వీళ్ళు ఈ ప్రెస్ రిలీజ్లో అది కూడా వివరించారు. సో ఇక్కడ మనం చూస్తే ఇది అఫీషియల్ ప్రెస్ రిలీజ్, గవర్నమెంట్ రిలీజ్ చేసింది. The candidates are advised to keep the following certificates ready for verification for web counseling. మీరు వెబ్ కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు కింద వీరు ఏదైతే మెన్షన్ చేశారో సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ అన్నవి మీరు రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్. మీరు ఆన్లైన్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్కి ప్రాసెసింగ్ ఫీ అంటే రిజిస్ట్రేషన్ ఫీ కడతారు. ఆ ఫీజు కట్టిన తర్వాత మీకు ఒక ఆన్లైన్ రిసిప్ట్ అన్నది వస్తుంది పేమెంట్ది, అది మీ దగ్గర ఉంచుకోవాలి. ఆన్లైన్ రిసిప్ట్ అన్నది జిరాక్స్ తీసుకొని నెక్స్ట్ మీకు ఈ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉంది చూసారా, ఆ ర్యాంక్ కార్డ్ జిరాక్స్ కావాలి. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ కావాలి. నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి. నెక్స్ట్ మీ ఇంటర్ మార్క్స్ మెమో కావాలి. 6th నుంచి ఇక్కడ మనకి 12th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ కావాలి. అంటే ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ 6th to 10th స్టడీ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి టీసీ కావాలి, మీ కాలేజ్ది అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ టీసీ కావాలి జిరాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడుది కావాలంటే 2022 January 1 తర్వాత ఇష్యూ చేసింది మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. లేదా వైట్ రేషన్ కార్డ్ అన్న కావాలి. ఎందుకంటే మనకి ఈ రెండు ఉంటే కనుక ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మీరు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి అప్లికేబుల్ అవుతారు. ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మీకు బీసీఏ, ఎస్సీఏ, ఎస్టీ అని చెప్పి క్యాస్ట్ ఉంటుంది, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటారు కొంతమంది, సో ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలి. నెక్స్ట్ ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, ఎన్సీసీ కోటా కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్, మైనారిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కౌన్సిలింగ్కి అవి అడుగుతారు. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఇది ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కాదు, తెలంగాణ స్టూడెంట్స్కి కావాలి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నది. ఎందుకంటే వాళ్ళు ఆ రెసిడెన్సే కాదని చెక్ చేసి, వాళ్ళు తెలంగాణ పీపుల్ కాదని చెక్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్లో సీట్ అలాట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. సో కింద మీరు చూస్తే కనుక ఇది మనకి ఆఫీస్ అడ్రస్ ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ అని చూసారా, ఈ కన్వీనర్ ఏపీ ఎంసెట్ది, దీనికి మేము మెయిల్ అయినా చేయొచ్చు లేదా హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసుకోవచ్చు. అయితే వీళ్ళు అవైలబుల్ ఉండే టైమింగ్స్ వచ్చేసి 9 to 5, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకే ఉంటారు. సో ఇది మనకి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎంసెట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా నేను ఛానల్లో మీకు ఇస్తాను ఎప్పటికప్పుడు. సో అందుకని ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళైతే షేర్ చేయండి ఇంకెవరైనా ఎంసెట్ అయ్యి కౌన్సిలింగ్కి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి. సో థ్యాంక్ యూ.